రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పోలీసులు ఉండాలని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఒకరోజు ఎన్నికలు, మర్నాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్పై ముందుగా ముద్రిస్తారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లను పొందుపరుస్తారు. నోటా గుర్తు సైతం ఈసారి బ్యాలెట్ పేపర్ మీద ముద్రించనున్నారు. ప్రతి జిల్లాలో తక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నందున తక్కువ సంఖ్యలోనే పోలీస్ సిబ్బంది అవసరం అవుతారని అంచనాకు వచ్చిన జిల్లా యంత్రాంగం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఇతర సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో సవరించిన సెక్షన్ 195A ప్రకారం జనవరి 12న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, 13న పోలింగ్ స్టేషన్ల వివరాలు, ముసాయిదా జాబితాను టీ-పోల్లో అప్లోడ్ చేయాలని, 16న ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని అధికారులను ఆదేశించారు.